హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని మరో 2 శుభవార్తలు అయితే వచ్చాయండి. మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రుణమాఫీ పైన మనకు ఊహించని శుభవార్త అయితే చెప్పారు. సో మనకు అన్ని రూల్స్ కూడా అయితే తీసేశారు. అలాగే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డేట్ కూడా అయితే మనకు ఫిక్స్ చేయడం జరిగింది. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు మీరు గనక అయి ఉంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా రైతులు ఉంటే దయచేసి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊహించని శుభవార్త చెప్పారండి. మేము గనక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 2,00,000 రూపాయలను ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకు ఎన్నికల్లో మనకు ప్రచారంలో భాగంగా మనకు హామీ కూడా ఇచ్చారు. హామీ ఇచ్చినటువంటి విధానంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 6 గ్యారంటీ పథకాలలో ప్రతి పథకాన్ని కూడా అయితే అమలు చేసేందుకు ముందడుగులు వేస్తూ ఇప్పటికే కొన్ని పథకాలనైతే ఆల్రెడీ అమలు చేసేసారు. ఇక రైతులకు సంబంధించి రీసెంట్లీ మనం చూసుకుంటే ఎలక్షన్స్ టైంలో మనకు ఎంపీ ఎలక్షన్స్ జరిగాయి కదా, పార్లమెంట్ ఎలక్షన్స్. సో ఆ టైంలో కూడా రైతులకి ఈ యొక్క పంట నష్ట పరిహారం అమౌంట్ అయితే ఈసీ ద్వారా పర్మిషన్ తీసుకొని మరీ వేశారు. సో రైతులకి ఎంతైనా సరే మేలు చేకూరాలనే ఉద్దేశంతోనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో రైతులకు ఇచ్చేటువంటి పంట పెట్టుబడి సాయం ఏదైతే రైతు బంధు ఉందో, సో దాన్ని కూడా మనకు 15,000 రూపాయలకైతే పెంచుతామని చెప్పారు. సో గత ప్రభుత్వం చూసుకుంటే మనకు 10,000 రూపాయలైతే ఇచ్చేదనమాట. సో మనకు 2 సీజన్లలో కలిపి అంటే రబీ, ఖరీఫ్ ఈ యొక్క 2 సీజన్లలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో సీజన్లో 5,000 రూపాయల చొప్పున గత ప్రభుత్వం అయితే ఇచ్చేది. సో ఇప్పుడు దీన్ని మనకు ఒక సీజన్లో 7,500, మరొక సీజన్లో 7,500 రూపాయల చొప్పున మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే రైతు బంధు పథకం కింద అయితే ఎక్కువ నుంచి అందించబోతున్నారు. అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారండి. సో రైతు రుణమాఫీ మనకు 2,00,000 రూపాయల వరకు ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని ప్రకటించినటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు దీనికి సంబంధించి కార్యాచరణ అయితే స్టార్ట్ చేస్తుందన్నమాట. సో ఎంతమంది రైతులు ఏ ఏ బ్యాంకుల్లో ఎంతమంది ఎన్ని ఎన్ని వేల రూపాయలు రుణాలు ఉన్నారు, ఎంత రుణం అనేది తీసుకొని ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా అయితే ఈ బడ్జెట్ లెక్కలన్నీ కూడా తెలిపోయాయి. మొత్తంగా మనకు 31,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఆల్రెడీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆల్రెడీ మనకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశారన్నమాట. అనేక మీడియా సమావేశాల్లో కూడా తేల్చి చెప్పారు. సో మొత్తంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలంటే 31,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు. అయితే తొలుత దీన్ని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగ పంపిణీ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది రుణమాఫీకి సంబంధించి. దాన్ని మనం పూర్తిగా చూసుకున్నట్లయితే రైతులకు ఈ యొక్క రుణమాఫీ వచ్చేసి మనకు ఆమోద ముద్ర అనేది 1-2 రోజుల్లో అయితే వేయబోతున్నారు. అలాగే దీనికోసం గైడ్లైన్స్ కూడా ప్రతిపాదన అయితే మనకు అధికారులు అయితే సిద్ధం చేస్తున్నారు. మనకు మొత్తంగా ఆగస్టు 15లోగా ఒక్కో రైతుకు 2,00,000 రూపాయల వరకు పంట రుణాలన్నింటినీ కూడా మాఫీ చేసి తీరుతామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపిన అంటే హామీ ఇచ్చినటువంటి మాట వాస్తవమే. అలాగే 31,000 కోట్ల రూపాయలలో ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 31,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్ అంతా కూడా రెడీ చేసుకున్నారు. అయితే మనకు కొన్ని రూల్స్ కూడా ప్రవేశపెట్టబోతున్నారండి ఈ యొక్క రుణమాఫీలో. కొంతమందికి ఇక నుంచి రుణమాఫీ డబ్బులు అనేది పడవు. సో గతంలో ఎన్ని ఎకరాలు ఉన్నా సరే గత ప్రభుత్వం ఏం చేసిందంటే రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవంతా కూడా ఇచ్చారన్నమాట. అయితే ఇప్పుడు మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెడుతున్నారు. వాటిలో భాగంగా మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు రుణమాఫీ వర్తింప చేయకూడదని సర్కార్ నిర్ణయించింది. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు రుణమాఫీ అయితే చేయకూడదు. ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి వెసులుబాటు అయితే ఇస్తారు రుణమాఫీ చేసేదానికి. అంటే వాళ్ళకి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే రుణమాఫీ కోసం 31,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో 10,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆల్రెడీ రెడీ చేశారన్నమాట. ఇక మిగిలినటువంటి
మనకు 21,000 కోట్లకు సంబంధించి టీజీఐఐసి భూములను బ్యాంకుల్లో అయితే తనఖా పెట్టడం ద్వారా 10,000 కోట్ల రూపాయలు తీసుకుంటారు. అలాగే మనకొచ్చేసి అప్పు రూపంలో ఆర్‌బీఐ దగ్గర నుంచి మనకు కేంద్రం నుంచి కావచ్చు, ఆర్‌బీఐ దగ్గర నుంచి కావచ్చు, మరో 10,000 కోట్ల రూపాయలైతే సమకూర్చి మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీని అయితే చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి మనకు ఈ యొక్క గైడ్‌లైన్స్ అనేది సిద్ధం చేసేదానికి బట్టి విక్రమార్క గారికి ఒక టీమ్‌ని అయితే ఇచ్చారనమాట. సో అందులో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆయా మెయిన్ అటువంటి మండలాల్లో మండల కేంద్రాలుగా రైతుల నుంచి, రైతు సంఘాల నాయకుల నుంచి, అలాగే ఎవరైనా సరే రాజకీయ నిపుణులు, విశ్లేషకులు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం అయితే అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకుంటూ ఉన్నారు. సో ఎలాగంటే ఎన్ని ఎకరాలు ఉన్న వారికి ఈ యొక్క రైతు భరోసా అనగా రైతు బంధు పెట్టుబడి సాయం ఇచ్చేటువంటి అమౌంట్ అనమాట అది. సో 15,000 రూపాయలు అదైనా సరే లేక రుణమాఫీ అయినా సరే ఎన్ని ఎకరాలు కలిగినటువంటి వారికి ఇవ్వాలి అనే దానిపైన సూచనలు, సలహాలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు మరో 4 రోజుల్లో మనకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఆమోద ముద్ర అనేది వేస్తారు. సో పూర్తిగా ఈ యొక్క గైడ్లైన్స్ ప్రతిపాదనలు అయితే అధికారులు సిద్ధం చేసిన తర్వాత మనకు దీనికి సంబంధించి మనకు అర్హుల లిస్టు కూడా విడుదల చేస్తారు. అలాగే మనకు ఈ యొక్క రుణమాఫీని వచ్చే వారం నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నారన్నమాట. సో మనకు ఈ నెల చివరి వారం నుంచి స్టార్ట్ చేసి వచ్చే నెల ఆగస్టు 15వ తారీఖు అంతా కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కూడా అందరికీ పూర్తయ్యే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుందండి. సో మనకు ఈ జూలై నెల చివరి మాసంలో ఈ రుణమాఫీ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మేధావులు, ఉద్యోగులు, రైతులు, రైతు సంఘాల నేతలు కూడా అభిప్రాయాలన్నింటినీ తీసుకుంటున్నారన్నమాట. మొత్తంగా మనకు ఈసారి చూసుకుంటే మ్యాక్సిమం 10 ఎకరాల లోపల ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ వర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఎక్కడ వచ్చిందంటే చిన్న సన్నకారు రైతులకే కాకుండా 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు, 50 ఎకరాలు ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క రుణమాఫీలు అయితే పడ్డాయన్నమాట. అయితే తాజాగా మనకి ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం చూస్తే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి రుణమాఫీ వర్తించదని సోషల్ మీడియాస్లో ఎక్కువగా ప్రచారాలు అయితే జరుగుతున్నాయన్నమాట. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఈ యొక్క రుణమాఫీకి అర్హులు కాదు, రైతు బంధు పథకానికి అర్హులు కాదు అని చెప్పి చాలామంది అయితే చెప్తూ ఉన్నారన్నమాట. అయితే దీనిపైన స్పందించినటువంటి మన యొక్క రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఈ యొక్క రైతు బంధు పైసలకి అనర్హులని మీరు అనుకోవద్దు. అలాగే రుణమాఫీ కూడా మీకు వర్తించదని దిగులు పడద్దు. సో మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ట్యాక్స్ కట్టేటువంటి బెనిఫిషరీస్కి ఎవరైతే సరే ట్యాక్స్ కట్టేటువంటి ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఏదో ఒక మేము ఈ యొక్క రుణమాఫీ కావచ్చు, అలాగే రైతు బంధు కావచ్చు, మీకు ఒక బెనిఫిట్ అనేది మేము ఇస్తామని చెప్పేసినట్టు మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే హామీ కూడా రీసెంట్లీ ఇచ్చారన్నమాట. సో ఆయన వచ్చేసి సొంత జిల్లాలో మనకు ఈ విధంగా మనకైతే చెప్పారన్నమాట. అయితే ఎవరైతే సొంత భూమి కలిగి ఉంటారో సో వాళ్ళకే కాకుండా రైతు రుణమాఫీ అనేది కౌలు రైతులకు కూడా అయితే వర్తించే విధంగా అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అనమాట. అంటే కొంతమంది ఏం చేస్తారంటే కౌలుకైతే భూమిస్ ఉంటారు కదా, అయితే వాళ్ళకి కౌలు రైతులకి ఈ యొక్క క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ యొక్క క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ని తీసుకొని మీరు కనుక ఈ యొక్క లోన్ కనుక తీసుకొని ఉంటే అప్పుడు మీకు కూడా ఈ రుణమాఫీ అయితే వర్తిస్తుంది. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మనకు మరో 2-3 రోజుల్లో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుంది. పూర్తిగా విధి విధానాలు ఖరారు చేసి సో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, సో ఇదంతా కూడా మనకు వస్తుందన్నమాట. సో ఈ యొక్క అప్డేట్ అనేది ఇప్పుడైతే ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అర్హుల లిస్ట్ అయితే ఒకటి వచ్చిందండి. సో దాంట్లో మనకు తాత్కాలిక అర్హుల లిస్ట్ అయితే వచ్చింది. ఒకసారి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి. సో ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు మరో 2 రోజుల్లో పూర్తి మార్గదర్శకాలను విడుదల చేసిన వెంటనే మనకైతే ఇస్తారనమాట. సో ఈ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే రైతులకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటుంది కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా మన ఛానల్లో ఈ వీడియోస్ చూసి వాళ్ళు కొంతైనా సరే తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.